నిన్న హైదరాబాద్ లో పీఎం మోడీ సభకు ఎంత గ్రాండ్ గా రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలుసు. అసలు బీజేపీ ఇంకా కాంగ్రెస్ విరోధుల్లా లేరు. మోదీ ఏమో మన సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతుంటే, మన సీఎం కూడా పీఎం ఆశీర్వాదం తప్పకుండా మన రాష్ట్రానికి ఉండాలి అని చెప్పడం, ఆహా ఇలా కదా ఉండాలి రాష్ట్రం అలాగే కేంద్ర గవర్నమెంట్లు అని అనిపించింది కదా. అయితే పీఎం మోడీ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రోజుల కిందటే ఒక సర్జరీ జరిగిందని తెలుసుకొని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి మరీ పలకరించారు. అలా పీఎం ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి చేయిస్తుంటే రెండు కళ్ళు చూడ్డానికి సరిపోలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి పరామర్శించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు కూడా ప్రధాని మోదీ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ సంఘటన మరోసారి చూపించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజ్నోవా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. సాధారణంగా ప్రధాని పర్యటనలంటే కఠినమైన షెడ్యూల్స్, వరుస కార్యక్రమాలుంటాయి. అలాంటి సమయంలో కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించి పవన్ ఇంటికి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం అభిమానుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. పవన్ ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వైద్యులు ఏమన్నారు వంటి విషయాలను ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోదీ కొంతసేపు పవన్ కుటుంబ సభ్యులతో కూడా ఆత్మీయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల గురించి కూడా తెలుసుకున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా మాట్లాడిన ప్రధాని తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుందని సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆయన చూపించిన అనుబంధం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ఇక ఈ సందర్భంగా తీసిన ఫోటోలను పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ప్రధాని మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేకమైన రోజును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ మాటలు ఇప్పుడు పవన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అన్నా లెజ్నోవా పెట్టిన ఈ పోస్ట్లో కనిపించిన ఆప్యాయత, కుటుంబ అనుబంధం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమైంది. సాధారణంగా రాజకీయ నాయకుల కుటుంబాలు ఎక్కువగా పబ్లిక్ లో కనిపించవు. కానీ ఈసారి అన్నా చేసిన పోస్ట్లోని సరళత, నిజాయితీ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రధానికి హామీ ఇవ్వడం అభిమానుల్లో ఎమోషనల్ ఫీలింగ్ ను కలిగించింది. ఇక సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవన్ పై మోదీకి ఉన్న అభిమానానికి ఇదే నిదర్శనం. ఇది కేవలం రాజకీయ సంబంధం కాదు, వ్యక్తిగత అనుబంధం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే దేశ ప్రధాని స్వయంగా ఇంటికి రావడం పవన్ కళ్యాణ్ కు ఉన్న గౌరవాన్ని చూపిస్తుందని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ భేటీ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. పవన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనంగా మారింది. ఇక ప్రధాని తన ఇంటికి స్వయంగా రావడంపై పవన్ కళ్యాణ్ కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రధాని వ్యక్తిగత మా ఇంటికి వచ్చి చూపించిన ఆప్యాయత నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని పేర్కొన్నారు. అలాగే ప్రధాని మాతో గడిపిన విలువైన సమయం నన్ను చాలా చలించిపోయేలా చేసిందని కూడా ఆయన రాశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించిన భావోద్వేగం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు అధికారిక ప్రకటనలకే పరిమితమవుతారు. కానీ ఈసారి పవన్ మాత్రం ఎంతో వ్యక్తిగతంగా స్పందించడం ఆయన మనసులో ఉన్న కృతజ్ఞతను చూపించిందని అభిమానులు అంటున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా ఎన్డీఏతో ఆయన సన్నిహిత సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అలాంటి సమయంలో ప్రధాని మోదీ స్వయంగా పవన్ ఇంటికి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా వ్యక్తిగత ఆప్యాయతే కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సినీ అభిమానులు కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానించే ఒక స్టార్ హీరో కూడా. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారు. అలాంటి సమయంలో ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి పరామర్శించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మోదీ, పవన్, అన్నా కలిసి ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇది రాజకీయ సమావేశంలా కాకుండా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఆత్మీయ కలయికలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.